వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 24 శనివారం. ఈరోజు షష్ఠీ తిథి పూర్తిగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, ఆర్థికంగా బలపడతారు. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ శనివారం రోజున లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అభివృద్ధిని అందుకుంటారు. ఆదాయం అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఇంటా బయట కొన్ని కార్యక్రమాలు చేస్తారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు శుభ ఫలితాలు, నూతన అవకాశాలు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల ఒక విషయంలో అపార్థాలు, జనసహకార లోపము, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నీలం రంగు వస్త్రధారణ చేయండి. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పెసరపప్పును పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి శనివారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందుకు సాగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపారాన్ని లేక విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, సంతోషకర వాతావరణము, నిరాడంబరత మీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అష్టమంలో కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి శనివారం రోజున భాగ్యంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. దశంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఉంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సప్తములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతి, పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి ఈ శనివారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు శుభ ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు కూడా అనుకూల వాతావరణం ఉంది. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, ఎదుటివారిని ఒప్పించలేక ఇబ్బంది పడే పరిస్థితి, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి శనివారం రోజున సప్తములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశమంలో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. పంచమంలో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది.
తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, సూర్యాష్టకం చదువుకోండి, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి శనివారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. నిరాడంబరంగానే మంచి లాభాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు కూడా అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శనివారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు నీతిగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. మీ నిబద్ధతకు, మీ త్రికరణ శుద్ధి పనితీరుకి తగిన గుర్తింపు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారం బాగుంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులు అందుకునే పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, విద్యారంగంలో పనిచేసే వారికి నష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. విద్యార్థులకి ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. శనగలను గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి శనివారం రోజున సప్తములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆర్థికాభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి మంచి విజయం సాధిస్తారు. మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని సందర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి శనివారం రోజున తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆర్థికంగా బలపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెన్నాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి ఈ శనివారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదాయము అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. అతి సునాయాసంగా చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారము, శ్రమ, పనివారి సహకార లోపము కనిపిస్తుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, శివపార్వతులను దర్శించండి, బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈ శనివారం రోజున లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు అందుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి,
కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.